వెల్కమ్ బ్యాక్. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అరెస్టు చేశారు. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. అక్కడ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లకుండా ఎర్రబెల్లిని అడ్డుకున్నారు పోలీసులు. అయితే ఈ సమయంలో రోడ్డుపైనే ఆయన ధర్నాకు దిగారు. ఎర్రబెల్లిని అరెస్టు చేసి పోలీసులు అక్కడి నుంచి తరలించారు. మెజారిటీ ఉన్నా తమను అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ ఆ ఘటనా స్థలం నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? దయాకర్ రావును అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు, కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు, అక్కడ సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉంది, కంట్రోల్లో వచ్చిందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తానికైతే ఈ రోజు వాయిదా పడ్డ 3 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నిక పూర్తయినట్టు అయితే అధికారులు, ఎన్నికల కమిషన్ అధికారులు ప్రకటించారు కొద్దిసేపటి క్రితమే. అందులో చూసినట్లయితే అటు డోర్నకల్, జనగామ, తొర్రూరు 3 మున్సిపాలిటీలను కూడా అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అందులో జనగామలో టై రావడంతో డ్రా పద్ధతిలో తీశారు. దాంతో చిట్టి వచ్చినటువంటి కడగంచి బాలమణిని చైర్మన్ గా అధికారులు కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. దీంతో అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసింది. మరోవైపు అటు డోర్నకల్లో కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి 11 మంది సభ్యులు ఉండడంతో అక్కడ ఏకగ్రీవంగానే ఎన్నిక, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తయింది. దీంతో డోర్నకల్ కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళింది. మరోవైపు తొర్రూరులో 9 స్థానాలుగా ఉన్నటువంటి తొర్రూరులో కూడా అధికార కాంగ్రెస్ పార్టీ డ్రా పద్ధతిలో ప్రకటించినట్లు అధికారులు ప్రకటించడంతో అయితే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అరెస్టు చేశారు. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, మొత్తానికైతే తొర్రూరు మున్సిపాలిటీని కూడా అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో అయితే బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు తొర్రూరు మున్సిపల్ చైర్మన్ గా తూనం శ్రావణ్ ను అదేవిధంగా ప్రకటించడంతో అయితే ఈ యొక్క ఘటన చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్నటి నుంచి ఉత్కంఠ తెగేటువంటి పరిస్థితి ఉన్న తొర్రూరు మున్సిపాలిటీలో ఈ రోజు ఎట్టకేలకు డ్రా పద్ధతిలో తూనం శ్రావణ్ ను ప్రకటించినట్లు అటు ఎన్నికల అధికారి ఆర్డీఓ గణేష్ ప్రకటించాడు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి చకిల అలివేనికి ఈ యొక్క స్థానం రావాల్సింది, వీళ్ళు అధికారం అడ్డు పెట్టుకుని లాక్కున్నారంటూ కూడా పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారు. అటు రోడ్డు పైన బైఠాయించి మాజీ మంత్రి దయాకర్ రావు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు పోలీసులు అరెస్టు చేసి అక్కడ నుంచి దయాకర్ రావును పంపివేశారు. మొత్తానికైతే ఈ రోజు నిన్న వాయిదా పడ్డ 3 మున్సిపాలిటీలకు సంబంధించి చైర్మన్ ఎన్నిక జరగగా 3టికి 3ను అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలను కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన ఇటు జనగామలో అటు తొర్రూరులో మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపడుతున్నారు. అటు జనగామలో మాత్రము అధికార కాంగ్రెస్ పార్టీకి అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సమాన ఓట్లు రావడంతో అయితే ఆ ఇద్దరు చైర్మన్ అభ్యర్థుల పేర్లను 5 చిట్టీలుగా రాసి ఒక డబ్బాలో వేసి
అటు ఎన్నికల అధికారి తీశారు. ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీని చైర్మన్ గిరి వరించింది. దీంతో కడగంచి బాలామణి మున్సిపల్ చైర్మన్ గా అయినట్టు అధికారులు ప్రకటించారు. దీంతో అక్కడ గొడవ అయితే కొంత సద్దుమణిగినప్పటికీ కూడా అటు వైస్ చైర్మన్ ఎన్నిక కూడా కొనసాగుతుంది. దాన్ని కూడా డ్రా పద్ధతిలోనే కొనసాగించే అవకాశం అయితే ఉంది. అటు 5 నిమిషాల బ్రేక్ తర్వాత మిగతాయి ప్రకటిస్తామని చెప్పారు. ఇటు మొత్తానికైతే తొర్రూరులో హైటెన్షన్ యుద్ధ వాతావరణం ఉన్న చోట కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తూనం శ్రావణ్ అధికారికంగా ప్రకటించడంతో అయితే అక్కడ కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు పెద్ద ఎత్తున 500 మంది పోలీసు బలగాలతో అయితే అక్కడ అదుపు చేయడానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే పోలీసులు భారీ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తానికైతే 3 చోట్ల కూడా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికనైతే పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతానికైతే ఇంకా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది తొర్రూరులో. ప్రశాంత్, ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది తొర్రూరు నుంచి. తొర్రూరు మున్సిపాలిటీ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. తొర్రూరులోని సమాన ఓట్లు రావడంతో లక్కీ డ్రా నిర్వహించినట్లుగా తెలుస్తుంది. మున్సిపల్ చైర్మన్ గా శ్రవణ్ ఎన్నికయ్యారు అక్కడ. సో దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. తొర్రూరులో కూడా ఎట్టకేలకు అధికార కాంగ్రెస్ పార్టీ చైర్మన్ గిరిని కైవసం చేసుకుంది. అయితే ఇరు పార్టీలకు 9 ఓట్లు రాగా అటు టై అయింది. ఈ నేపథ్యంలో డ్రా పద్ధతిలో అధికారులు నిర్వహించారు. ఇటు బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థిగా షకీలేలా అలివేనిని, ఇటు కాంగ్రెస్ అభ్యర్థి తూనం శ్రావణ్ ను ఇటు చెరువు 5 చిట్టీలలో రాసి డబ్బాలో వేసి అటు ఎన్నికల అధికారి తీశాడు. ఈ తరుణంలో తూనం శ్రావణ్ చైర్మన్ గా అటు డ్రా పద్ధతిలో ఎన్నిక కావడం అయితే జరిగింది. అయితే అధికారికంగా ఎన్నికల అధికారి ప్రకటించినా కూడా అటు కాంగ్రెస్ పార్టీ పైన అటు బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే ఆందోళన చేస్తున్నారు. అప్రజాస్వామికంగా కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అయ్యారు అంటూ కూడా ఆందోళన చేస్తున్నారు. దీంతో అయితే పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎటకేలకైతే తొర్రూరులో కూడా డ్రా పద్ధతిలో అధికార కాంగ్రెస్ పార్టీ చైర్మన్ గిరిని దక్కించుకుంది. చైర్మన్ గా మున్సిపల్ చైర్మన్ గా తూనం శ్రావణ్ అయ్యాడు. దాంతో అధికారిక ప్రకటన అయితే వెలువడింది. ఇటు జనగామాల కూడా డ్రా పద్ధతిలోనే కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అయ్యారు. కడగంచి బాలమణి ఇద్దరు ఇట్లా కూడా అటు కాంగ్రెస్ పార్టీ చైర్మన్లు డ్రా పద్ధతిలో కావడము ఇక్కడ గమనార్హంగా మారింది. ఇటు రెండు చోట్ల కూడా అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అటు డోర్నకల్లో కూడా మొత్తానికి ఫుల్కోరం మెజారిటీ ఉన్న కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో 3 అధికార కాంగ్రెస్ పార్టీ కోటాలోనే చేరాయి. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలు కూడా క్లీన్ స్విప్ చేసి అధికార కాంగ్రెస్ పార్టీ తమ ఆధిపత్యాన్ని అయితే కొనసాగించిన పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతానికైతే తొర్రూరులో కూడా డ్రా పద్ధతిలో ప్రకటించినప్పటికీ కూడా అటు బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆందోళన కొనసాగిస్తున్నారు. పోలీసులు అక్కడ ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ శ్రేణులను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ వైస్ చైర్మన్ ఎన్నిక కొనసాగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రశాంత్. భూష పర్వతాలకు సంబంధించినటువంటిది వాడి 23 క్యాండిడేట్, ఈయన వైస్ చైర్మన్ క్యాండిడేట్ కాబట్టి ఈయనకు ఓటేసే వారు ఒకసారి చేయతాలి దయచేసి. ఎంతమంది ఉన్నారు చూడండి, 1 2 3 చూడండి ఒకసారి ఎంచండి పిల్లలందరూ. Sixteen.